ఏపీ ముఖ్యమంత్రి జగన్పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెలపై కూడా ప్రేమ లేని జగన్ మహిళ సాధికారతపై మాట్లాడడం విరుద్ధంగా ఉందని ఆయన విమర్శించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడిందని అన్నారు. అలాంటి షర్మిలపై జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ శ్రేణుల నుంచే షర్మిలకు అవమానం జరుగుతుందన్న జగన్ పట్టించుకోవడం లేదని అన్నారు. షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాతో పోస్టులు చేస్తున్న జగన్ స్పందించడం లేదని విహెచ్ దుయ్యబట్టారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే తనకు ఎంతో ఆవేదన కలుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కావడంతో జానారెడ్డి ఇంటికి పోయి ఆయన డ్రెస్సింగ్ తీసుకున్నాడంటే దట్ ఈస్ ది కల్చర్ మాది. పెద్దవాళ్ళని గౌరవించే కల్చర్ మాది. ఇది ఎక్కడ కల్చర్ రా బాబు? సొంత చెల్లెళ్ళు రెస్పెక్ట్ ఇవ్వవు, అన్న మీ చిన్న బిడ్డకు రెస్పెక్ట్ ఇవ్వవు, పోస్టర్ లేదు. ఆఖరికి ఇంతకంటే అవమానం ఉందా? అసలు రాజశేఖర్ కూతురే కాదని పోస్టర్లు వేస్తుంటే తండ్రిగా నీ అన్నగా మీ తండ్రి మీదనే ఇలాంటి మీ చెల్లెల మీద ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చినా పోస్టర్లు వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పితే ఏందే నాకు అర్థం కాదు. అసలు ఇది రాజకీయాలేనా? నేనైతే ఎప్పుడు చూడలేను ఇలాంటి ఆలోచన. అరే నువ్వు పవర్లో వస్తే నీ పవర్లో రావడానికి ఆ అమ్మాయికు ఏది సపోర్ట్ కూడా ఉండే నీకు. నువ్వు జైలు ఉన్నంత రోజు ఊరూరు తిరిగిందా లేదా? ఆనాడు నీకు చెల్లెలైతుంది. ఇవాళ ఆమె కూడా ప్రజాస్వామ్యం ఇది రావాలని ఉన్నది. దానికి ఏదైనా వేరే తీరుగా నువ్వు ప్రజలకు ఏం చేసి చెప్పు తప్పితే ఆఖరుకు పోస్టర్లు వేయడం, ఆయన రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని పెట్టడం అనేది చాలా బాధ ఉంది. నిజం చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ ఎ కల్చర్ ఆఫ్ పొలిటికల్. ఏది ఇంత దిగజారుడు అరే బాబు? మరి ఆయన పెద్ద నేను అన్ని చేసిన అరే నువ్వు చేయి, ప్రజల విశ్వాసం తీసుకో. మీ చెల్లెలు కూడా మాట్లాడకు. ఎందుకంటే మీ చెల్లెలు ఎందుకు వచ్చింది? నువ్వు అన్యాయం చేసినావు కాబట్టి ఆమె కూడా ఇవాళ కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తామన్నది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారిని చేసింది కాంగ్రెస్ పార్టీ తీసింది. ఆ తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ కాంగ్రెస్ లేకుంటే నువ్వు ఏడు ఉంటుండేవా? మీ నాయన బలంతోటే కదా. ఆమె కూడా చెల్లెలుగా నాయన బలంతో ఆమె కూడా తిరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పటికన్నా ఈ చెడు సాంప్రదాయాన్ని వదిలేయండి, మంచి కల్చర్ను సృష్టించండి. ఎందుకంటే ఇలా పవర్ లో ఉన్నామని ఎగరొద్దు. ప్రజలు పవర్ ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ నిర్దిష్టం. రేపు వచ్చేది ఎన్నికలు, ప్రజలు ఎవరికి ఓటు వేయాలని వాళ్ళకి వేసేది. ప్రజాస్వామ్యంలో ఉన్నది అంబేద్కర్ రాసిండు. సామాన్య పేదవానికి రిక్షావానికి ఒకే ఓటు, కోటీశ్వరు ముఖేష్ అంబానీ కూడా ఒకే ఓటు. కనుక ఆ ఓటు మీద ధ్యానం పెట్టి ఇప్పటికన్నా భాషలో మార్పు రాని, చెల్లెల మీద కక్ష సాధింపు తీసేయి. ఇంకో మీ చిన్న ఆయన బిడ్డ మీద ఎంత ఎంత ఏం చేస్తారని న్యాయం గురించి కొట్లాడుతుంది. అదే రాహుల్ గాంధీ గారు కూడా న్యాయం గురించి తిరుగుతుండవు. మొన్నటి వరకు ఏది కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికా తిరిగి ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు తెలుసుకున్నాడు. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం గురించి ఆయన తిరుగుతూ ఆయనను కూడా తిరగనిస్తలేరు. అలాంటి బీజేపీకి మరి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. అదేవిధంగా ఆమె కూడా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుంది. నువ్వు మీదేదైనా ఉంటే కల్చర్ గా సొంత చెల్లెలు కూడా నా చెల్లెలు కాదన్నారు, రేపు మా అమ్మ కాదంటే ఎట్లయితే పుట్టించిన తల్లిని కూడా నువ్వు అనగలుగుతారు మీ పార్టీ నాయకులు. వాడు ఎవడు పోస్టర్లు వేసిండో వాడి మీద యాక్షన్ తీసుకో. ఎవడు ఏది సోషల్ మీడియా వాడి మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడే ప్రజలలో అరే చెల్లెల మీద అవమానం జరిగింది కాదు. నువ్వు అది కూడా చేయవనుకో చరిత్రలో మిగిలిపోతావు. నువ్వేమన్నా చెప్పు, నాకంటే చిన్నవాడిని, నా దోస్తు కొడుకు, నేను నీ అలవాట్లో మార్పు రాని ఎక్కించ